హలో అస్సలం వాలేకుమ్ ఆదాబ్ నమస్తే శశికల్ వనకం కేంచో మజామా ఈరోజు మీకోసం జ్యూసీ మునక్కాడ ఫ్రై అన్నమాట. ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. పిక్చర్లలో కూడా చూసాం కదండి. మునక్కాడ తినండి. ఒక్క మునక్కాడలో కాదండి, పచ్చడి చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు, మసాలా కర్రీ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్ మనం చేసుకోవచ్చు అనమాట. సో ఆలస్యం దేనికి, ఈరోజు కూడా మన ఇంట్లో మునక్కాడ జ్యూసీ ఎలా చేసుకుందామో చెప్పేయమంటారా? సో ఓకే, లెట్ మీ స్టార్ట్. నేను స్టార్ట్ చేసేస్తా ఉన్నారు. 1 2 కమాన్ 3. ఏముందండి, మునక్కాడలు చిన్న కట్ చేసేసుకొని చూసారు కదా. సో మునక్కాడలు చూసారు కదా, నీట్గా చిన్న కట్ చేసుకున్నాను. ఎందుకంటే మనం నోట్లో వేసి మనం నీట్గా జ్యూసీగా తినేయాలంటే చిన్నవి కట్ చేసుకోవాలన్నమాట. ఎంత చిన్నవి. ఇంకా ఓకేనా. నీళ్ళు ఆల్రెడీ నీట్గా కడిగేసి నీళ్ళు వేసేసి కొన్ని పెట్టేసుకున్నాను. ఇంకా దాంట్లో ఏమేద్దాం, పసుపులో చాలా పోషక విలువలు ఉన్నాయి. ఎందుకంటే మన బ్లడ్ని ప్యూరిఫై చేసేది కాబట్టి. ఓకే, సాల్ట్. ఇంకేముందండి, ఒక్క 5 నిమిషాల పాటు మనం నీట్గా బాయిల్ చేయాలి. బాయిల్ అయిపోయిందండి. ఇంకా ఏం చేద్దాం, తిరగమాత వేయాలన్నమాట. నూనె వేసేసి ఆవాలు కూడా వేసేసాను. ఇంకా ఏం వేయాలి, హోల్ గరం మసాలా కాదండి, తిరగమాతకి వేసే ప్రతి ఒక్కటి అన్నమాట. ఏంటంటే మినప్పప్పు, పచ్చెనపప్పు, ఆవాలు ఆల్రెడీ నేను వేసేసాను కాబట్టి ఇంకా దాని అవసరం అయితే లేదు. ఫస్ట్ వేసేసాం కదా, ఎక్కువ వేసుకోండి పప్పులు, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి. సో బాగా వేగుతున్నాయండి, చూసారా. సిమ్లో ఎప్పుడైనా మీరు సిమ్లో పెట్టేసుకోవాలి తిరగమాత వేసేటప్పుడు. ఇంకా ఉల్లిపాయ అండి, నీట్గా పెద్ద ఉల్లిపాయ అయితే వేసుకున్నాను. ఎందుకంటే చాలా టేస్టీగా ఉండేది దీంట్లో మాత్రం. ఎందుకంటే జ్యూసీ చెప్పాను కదా, దానికోసం అని ఎక్స్ట్రా టేస్ట్ కోసం మనం ఉల్లిపాయ ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఎక్కువ అంటే మరీ ఎక్కువ వేసుకోబాకండి, కొంచెం చూసి వేసుకోండి. ఓకేనా. కరివేపాకు 2, ఎండుమిర్చి అన్నమాట. ఎందుకంటే తిరగమాత అంటేనే అట్రాక్షన్ కోసం వేసుకోవాలి కదా. ఆల్రెడీ నేను బాయిల్ చేసేసి నీళ్లు కొంచెం ఉంటే తీసేసి అలానే మునక్కాడలు వేసేసాను. ఏమండి, ఎప్పుడైనా మీరు మునక్కాడ వేసేసిన తర్వాత 1 నిమిషం పాటు మీరు నీట్గా కలపబాకండి. అలానే దాంట్లోనే మనం ఏం వేసాము, కారం, పప్పుల పొడి అండి. పప్పుల పొడి మీరు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటేనే కదా అది టేస్టీగా ఉండిద్ది. లేకుంటే ఆయిల్గానే కనిపిస్తూ ఉంటుంది. చూసారు కదా, ఆయిల్గా కనిపిస్తూ ఉంది. ఇంకొంచెం నేను వేసేసి నీట్గా కలిపేసి వేడి అన్నంలో, చపాతీలో, ప్రతి ఒక్క రైస్లో మీరు వేసుకొని తింటే చూసారా, జ్యూసీ తినాలని సూపర్గా అంటే ఎక్దమ్ ऊपर होगा అన్నమాట. बहुत ही अच्छा, बहुत ही इतना अच्छा कि मैं आपको बातों से బతా नहीं सकती, क्योंकि ఖాకే మాలూమ్ కర్నా హై. ఓకేనా. ఓకే, మీకు అర్థం కాలేదు కదా, ఏమీ లేదండి. నేను చెప్పింది ఏంటంటే ఒకసారి మీరు చేసుకొని తింటే కానీ దాని టేస్ట్ మనం చెప్పలేము అంటున్నానన్నమాట. సో ఈరోజు మీ ఇంట్లోనే చేసేసుకొని జ్యూసీ మునక్కాడ ఫ్రై చెప్తారు కదా ఎలా ఉందో కామెంట్ రూపంలో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ సింహపురి షమ్మక్క ప్రేమతో బాయ్ అండ్ అల్లా హాఫీజ్. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.